ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ శనివారము. ప్రభువు నరుని తనను పోలిన వానిగా తయారు చేసెను. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరలా ఆ మట్టిలోనే కలిసిపోవునట్లు చేసెను. అతడు నరులకు ఆయుః ప్రమాణము నిర్ణయించెను. కానీ వారికి సృష్టి వస్తువులన్నింటి మీదను అధికారమిచ్చెను. ఆ నరులను తనను పోలిన వారినిగా తయారు చేసి వారికి తన శక్తిని ఒసగెను. ప్రతి ప్రాణియు నరును చూచి భయపడునట్లు చేసెను. మృగపక్షి గణముల కతనిని యజమానుని చేసెను. అతనికి పంచేంద్రియముల నొసగెను. 6వ ఇంద్రియముగా బుద్ధిశక్తి నొసగెను. 7వ దానినిగా తెలివినిచ్చెను. దానితోనే నరుడు తాను పంచేంద్రియముల ద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసుకొనును. అతడు నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనసునిచ్చెను. తెలివితేటలు, బుద్ధి వివరములు ప్రసాదించెను. మంచి చెడ్డల నెరుగు శక్తి నొసగెను. తాను చేసిన సృష్టి మహత్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగును నిలిపెను. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్లవేళలా పొంగిపోవునట్లు చేసెను. నరులు ప్రభువు చేసిన మహాకార్యములను ఉగ్గడింతురు. అతని పవిత్ర నామమును కీర్తింతురు. అతడు వారికి జ్ఞానము నొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను. నరులతో శాశ్వతమైన ఒడంబడికను చేసుకొని తన తీర్పులను వారికి తెలియపరచెను. నరుల నేత్రముల మహాప్రభువు వైభవమును వీక్షించెను. వారి శ్రవణములు అతని మహిమాన్విత వాక్కులను వినెను. అతడు నరులతో మీరెట్టి పాపకార్యములు చేయరాదని చెప్పెను. ప్రతి వానికి తన పొరుగు వానితో మెలగవలసిన తీరును వివరించెను. నరుల చేయుధములను ప్రభువు నిత్యము గమనించుచుండును. అతని కన్ను గప్పజాలము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అనాది నుండి అనంతము వరకును ఉండును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. అంతట కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయనా అట్టివారిది దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.